వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం, ఎఫిలియేటెడ్ టు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి. మై నేమ్ ఈస్ వై వరప్రసాద్, లెక్చరర్ ఇన్ హిస్టరీ. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం డిగ్రీ థర్డ్ ఇయర్ నుంచి 6th సెమిస్టర్లో క్లస్టర్ పేపర్ని మనం చూద్దాం. టూరిజం అనే క్లస్టర్ పేపర్ని మనం చూద్దాం. టూరిజం అనే క్లస్టర్ పేపర్లో మనం పర్యాటక అభివృద్ధిలో ఐటీడీసీ కీలక పాత్ర పోషిస్తుంది. పర్యాటక అభివృద్ధిలో ఐటీడీసీ కీలక పాత్ర పోషిస్తుంది, చర్చించండి. లేదా ఐటీడీసీ యొక్క లక్ష్యాలు పర్యాటక మరియు ప్రయాణ వాణిజ్యంలో దీని పాత్రను గురించి వ్రాయండి. ద రోల్ ఆఫ్ టూరిజం. ఏంటి ఐటీడీసీ అంటే? ముందుగా దాని యొక్క అబ్రివేషన్ తెలుసుకోవాలి. దిస్ ఈజ్ షార్ట్ ఫామ్ ఐటీడీసీ. ఐటీడీసీ అంటే ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటారు. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. ప్రతి దేశం కూడా ఆయా రంగాలను అభివృద్ధి చేయడానికి అనేక రకాలైన సంస్థలని ఏర్పాటు చేస్తుంది. ఇది పర్యాటక రంగం కాబట్టి భారతదేశం ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వమే ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ పేరే ఏంటంటే ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఐటీడీసీ. ఇక్కడ మనకి ప్రశ్న, పర్యాటక అభివృద్ధిలో ఐటీడీసీ కీలక పాత్ర పోషిస్తుంది, చర్చించండి. లేదా ఐటీడీసీ యొక్క లక్ష్యాలు. మనం ఇందాక చూసింది పర్యాటక రంగం యొక్క లక్ష్యాలు చూసాం. మీరు డిఫరెన్స్ చూడాలి, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఐటీడీసీ యొక్క లక్ష్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఇందాక చూసింది పర్యాటక రంగం యొక్క లక్ష్యాలు, ఇప్పుడు వస్తుంది ఐటీడీసీ యొక్క లక్ష్యాలు. ఐటీడీసీ అంటే ఏంటో చెప్పండి. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. అలాగే పర్యాటక మరియు వాణిజ్య ప్రయాణ వాణిజ్యంలో ఇన్ కమర్షియల్ టూరిజం దీని యొక్క పాత్ర ఏ రకంగా ఉంది? దేని యొక్క పాత్ర? ఐటీడీసీ యొక్క పాత్ర ఏ రకంగా ఉంది అనేది మనం చూడాలి. సో మనం గమనించినప్పుడు ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ భారతదేశంలో ఒక ట్రావెల్ అండ్ టూరిజం సంస్థ. భారతదేశంలో ఒక ట్రావెల్ అండ్ టూరిజం సంస్థ. ఇది దేశీయ అంతర్జాతీయ స్థాయిలో భారతీయ పర్యాటక రంగ అభివృద్ధి మరియు ప్రోత్సాహానికి బాధ్యత వహిస్తుంది. ఇది పర్యాటక రంగం యొక్క ప్రమోషన్ మరియు అభివృద్ధికి సహాయపడుతుంది. ప్రమోషన్ అంటే దాన్ని ప్రమోట్ చేయటం, దాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకోవడం. అక్టోబర్ 1966లో కంపెనీ యాక్ట్
1956లో నిబంధనల ప్రకారం, అంటే కంపెనీ యాక్ట్ 1956లో చేశారు. ఆ నిబంధనల ప్రకారం అక్టోబర్ 1966లో పనిచేస్తుంది. ఏంటంటే ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ITDCని 5 కోట్ల అధీకృత మూలధనంతో, ద క్యాపిటల్ ఇన్కమ్ అంటారు, 5 కోట్ల అధీకృత మూలధనంతో ప్రభుత్వం స్థాపించింది. ఈక్విటీ మరియు రుణాల పరంగా మూలధనానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు దిస్ ఈజ్ ITDC ఫార్మేషన్. సో వన్స్ అగైన్ ఐ విల్ టెల్ యూ, ITDC means Indian Tourism Development Corporation. How to establish? Why establish? అనే దాని గురించి మనం పరిశీలన చేసుకుంటాం. భారతదేశంలో ఒక ట్రావెల్ అండ్ టూరిజం సంస్థ ఇది. ఒక ట్రావెల్ అండ్ టూరిజం సంస్థ. ఈ ట్రావెల్ అండ్ టూరిజం సంస్థ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆర్ వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ది ట్రావెల్ అండ్ టూరిజం? ఇది దేశీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో భారతీయ పర్యాటక రంగ అభివృద్ధి మరియు ప్రోత్సాహానికి బాధ్యత వహిస్తుంది. ఇది పర్యాటక రంగం యొక్క ప్రమోషన్ మరియు అభివృద్ధికి సహాయపడుతుంది. అక్టోబర్ 1966లో ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది, ఎలా ఏర్పడింది అంటే, ఆల్రెడీ 1956లో కంపెనీ యాక్ట్ అనేది ఒకటి. ఈ కంపెనీ యాక్ట్ నిబంధనల ప్రకారం 1956 కంపెనీ యాక్ట్ నిబంధనల ప్రకారం 1966 అక్టోబర్లో భారత ప్రభుత్వం ఈ ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేసింది. ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1966లో అక్టోబర్లో. ఏ యాక్ట్ ప్రకారం? 1956 కంపెనీ యాక్ట్ ప్రకారం 5 కోట్ల అధీకృత మూలధనంతో ప్రభుత్వం స్థాపించింది. ప్రభుత్వమే దీనికి ఎంత పెట్టుబడి. ఈక్విటీ మరియు రుణాల పరంగా మూలధనానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. దిస్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ది ITDC. And the second point is, and the next point, ITDC లక్ష్యాలు. What are the aims and objectives of the ITDC? The first one, పర్యాటక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయుట. ద మినిమం ఫెసిలిటీ, ద కామన్ ఫెసిలిటీస్, పర్యాటన చేసేవాళ్ళకి మౌలిక సదుపాయాలు అభివృద్ధి. రెండవది, హోటల్స్ మరియు క్యాటరింగ్ యూనిట్లతో సహా పర్యాటక ఉత్పత్తుల నిర్వహణ మరియు మార్కెటింగ్. హోటళ్ళ మరియు క్యాటరింగ్ యూనిట్ల సహాయంతో పర్యాటక ఉత్పత్తుల నిర్వహణ మరియు మార్కెటింగ్ ఇవి చేయాలి. అది దాని లక్ష్యం. మూడవదిగా మనం చూసినప్పుడు ITDC యొక్క లక్ష్యాల్లో పర్యాటక రంగ సౌకర్యాల స్థాపన మరియు నిర్వహణ, పర్యాటక రవాణా సౌకర్యాలు,
రవాణా సౌకర్యాల స్థాపన మరియు నిర్వహణ. 4వది షాపింగ్ సౌకర్యాల ఏర్పాటు, అనగా సుంకం లేని దుకాణాలు మరియు పన్ను రహిత దుకాణాలు. అంటే సుంకం లేని దుకాణాలు మరియు పన్ను రహిత దుకాణాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాను, కూరగాయల బండి ఉన్నాడు అనుకో, ఆడికి ఏమి ఫ్రీగా అమ్మటానికి ఉండదు. ఆడు అమ్మాలంటే కంపల్సరీ ప్రభుత్వానికి కొంత ట్యాక్స్ కట్టాలి. అందుకే చూడండి, చాలా సందర్భాల్లో మనం బజార్కి గట్రా వెళ్ళినప్పుడు ఒకడు బ్యాగ్ వేసుకుని వచ్చి దాని దగ్గర కొన్ని టోకెన్స్ ఉంటాయి, కొన్ని కాగితాలు ఉంటాయి, కొన్ని టికెట్లు ఉంటాయి. ఆ టికెట్ చింపు అక్కడ పెడతాడు ఆ కూరగాయల దుకాణం వాడి దగ్గర. నేను అప్పుడే ఇంకా బోని అవ్వలేదు రా బాబు, అప్పుడే వచ్చేస్తావు నువ్వు కాబోలులాగా అంటాడు. అంటే ఆడు ఆ దుకాణం పెట్టుకున్నందుకు ఆ మున్సిపాలిటీకి కానీ లేకపోతే గ్రామానికి కానీ లేకపోతే దానికి 10 రూపాయలు ఎంతో పన్ను కట్టాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, పొద్దున్నే ఇసుక లారీ వాళ్ళు కానీ లేకపోతే ట్రాక్టర్ వాళ్ళు, ఇటక ట్రాక్టర్ వాళ్ళు కానీ వస్తుంటారు. ఆడు పొద్దున్న ఆడు డ్యూటీ ఏంటంటే ఆడు పట్టుకుంటాం. అది ఎక్కడైతే ట్రాక్టర్ ఉన్నాడో ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, ఆడికి చీటి ముఖాన్ని అడిగిట్టు ఆడి దగ్గర నుంచి పన్ను వస్తుంది. అంటే ప్రభుత్వానికి అదే ఆదాయం. అయితే ఇక్కడ మనం ఈ రవాణా, ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలంటే ఆ పర్యాటక ప్రదేశంలో, ఆ పర్యాటక స్థలంలో షాపింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. షాపులు ఉండాలి, దుకాణాలు ఉండాలి. ఎలాంటి దుకాణాలు ఉండాలి? అక్కడ దుకాణం పెట్టినందుకు వాడి దగ్గర ఏ రకమైన పన్ను తీసుకోకూడదు ప్రభుత్వం. అంటే దానివల్ల ఏమవుతుందంటే, ప్రయాణికులు ఎక్కువ మంది వస్తుంటారు, ఆ షాప్ వాడు కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. అయితే దానివల్ల ఉపయోగం ఏంటి అంటే, అక్కడ వస్తువులు ఎక్కువ అమ్ముతాయి, ఆ వస్తువుల మీద వచ్చే ఆదాయం పన్ను కూడా మనకు వస్తుంది. ఆ షాప్ వాడే కట్టవసరం లేదు, టర్న్ ఓవర్ అవుతుంటుంది కదా. అదనమాట ఇక్కడ మనకు గమనించవచ్చు. అనగా సుంకం లేని దుకాణాలు మరియు పన్నులు రహిత దుకాణాలు ఏర్పడుతుంది. సమావేశ సౌకర్యాలను సృష్టించడం అంటే అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయ్యేలాగా ఒక రకమైన కమ్యూనిటీ హాల్ అన్నారు. అలాగే పర్యాటక సంబంధిత ప్రాజెక్టులకు కన్సల్టెన్సీ సేవలు మరియు శిక్షణ ఇవ్వటం, వాళ్ళకి సూచనలు ఇవ్వాలి, వాళ్ళకు కొన్ని సలహాలు ఇవ్వాలి, కొంత శిక్షణ ఇవ్వాలి. అలాంటి ఏర్పాటు చేయాలి. దాని యొక్క లక్ష్యం, ఎవరి లక్ష్యం? ఐటీడీసీ యొక్క లక్ష్యం. ఇక నెక్స్ట్ ఏంటంటే, విదేశాలలో ఆహార ఉత్సవాలు మరియు జాయింట్ వెంచర్ల ద్వారా దేశంలో పర్యాటక రద్దుని ప్రోత్సహించాలి. ఫుడ్ ఫెస్టివల్స్ అంటాం. ఫుడ్ ఫెస్టివల్స్ దాని ద్వారా ఆహార ప్రియులు ఉంటారు, సో వాళ్ళు అక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ మనం చూసినప్పుడు, సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాల నిర్వహణ. చూడండి, ఇప్పుడు మనం ఎక్కడికైనా ఒక మతపరమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ రాత్రి అక్కడ స్టే చేయాలన్నప్పుడు అక్కడ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఏ చాగంటే ఆయనతోటో లేకపోతే ఇంకొకటి ఎవరో ఉన్నారు కదా ఆయనతోటో కొన్ని ప్రవచనాలు కానీ లేకపోతే కీర్తనలు కానీ ఇలాంటివన్నీ పాటిస్తాం. కొన్ని తిరణాలు అట్లయితే రికార్డింగ్ డాన్స్లు, మ్యూజికల్ నైట్ ఇట్లాంటివి ఏర్పాటు చేస్తాం. అలా ఈ సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాలు నిర్వహణ. చివరగా ఐటీడీసీ యొక్క లక్ష్యాల్లో చివరి లక్ష్యం ఏంటంటే, విదేశాలు భారతీయ పర్యాటకం కోసం ప్రచారం చేపట్టాలి. విదేశాలు అక్కడికి వెళ్ళి
మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేస్తే విదేశీయులు ఎక్కువ మంది భారతదేశం రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి ఐటీడీసీ యొక్క లక్ష్యాలు. నో వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఐటీడీసీ లక్ష్యాల్లో వాట్ ఈస్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఐటీడీసీ. ఒకటి, పర్యాటక మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేయటం. పర్యాటక మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేయటం. రెండవది, హోటల్స్ మరియు క్యాటరింగ్ యూనిట్లతో సహా పర్యాటక ఉత్పత్తుల నిర్మాణాన్ని, నిర్వహణ మరియు మార్కెటింగ్. మూడవది, పర్యాటక రవాణా సౌకర్యాల స్థాపన మరియు నిర్వహణ. నాలుగవది, షాపింగ్ సౌకర్యాల ఏర్పాటు. అనగా సుంకం లేని దుకాణాలు మరియు పన్ను రహిత దుకాణాలు. 5, సమావేశ సౌకర్యాలను సృష్టించడం. 6, పర్యాటక సంబంధిత ప్రాజెక్టులకు కన్సల్టెన్సీ సేవలు మరియు శిక్షణ ఇవ్వటం. 7, విదేశాలలో ఆహార ఉత్సవాలు మరియు జాయింట్ వెంచర్ల ద్వారా దేశంలో పర్యాటక రద్దీని ప్రోత్సహించడం. అంటే ఆ దేశాలకు వెళ్ళి మన ఆహార పదార్థాలన్న ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తే వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మన భారతదేశం సందర్శించాలని ఎప్పుడొకప్పుడు రావడానికి అవకాశం. సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాల నిర్వహణ. 6, నెక్స్ట్, విదేశాలలో భారత పర్యాటకం కోసం, మన టూరిజం కోసం అక్కడ ప్రచారం చేపట్టడం. ఇది ఐటీడీసీ యొక్క లక్ష్యం. సో ఐటీడీసీ యొక్క లక్ష్యాలతో పర్యాటక మరియు ప్రయాణ వాణిజ్యంలో లక్ష్యాలైతే ఉన్నాయి. దాంట్లో ఇది ఏ రకమైన పాత్రను పోషిస్తుంది అన్న దాని గురించి మనం చూసినప్పుడు, పర్యాటక మరియు ప్రయాణ వాణిజ్యంలో ఐటీడీసీ పాత్ర. హోటల్స్, బీచ్ రిసార్ట్స్, ట్రావెల్ ఏజెన్సీ, కారు అద్దె సేవలు, డ్యూటీ ఫ్రీ షాపులు. డ్యూటీ అంటే ఇక్కడ ఉద్యోగం అని కాదు, డ్యూటీస్ అంటే ట్యాక్స్ అండ్ డ్యూటీస్ అంటారు. ట్యాక్స్ అండ్ డ్యూటీస్ అంటారు. డ్యూటీ అంటే మనం ఉద్యోగం అనుకుంటాం, కాదు. డ్యూటీ ఫ్రీ, అదే చెప్పాను కదా పైన. కన్సల్టెన్సీ సేవలు, సమావేశ సౌకర్యాలు, బడ్జెట్ హోటళ్ళని ఏర్పాటు చేయడానికి కార్పొరేషన్ అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో జాయింట్ వెంచర్ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇది ఎయిర్ ఇండియన్ ఎయిర్లైన్స్, స్టేట్ టూరిజం కార్పొరేషన్ మరియు ఇండియన్ రైల్వేస్ సహకారంతో టూర్ ప్యాకేజీలను అందిస్తుంది. దేశీయ పర్యాటకులకి ఇండియాను ఆస్వాదించండి మరియు ఇండియాను కనుగొనండి, బౌద్ధ ప్యాకేజ్ మొదలైన వాటితో పర్యాటక రంగంలో ప్రయాణ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ప్యాకేజెస్. ఏంటి? ఇండియాను ఆస్వాదించండి ఒక ప్యాకేజ్, దాంట్లో ఏవో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇండియాను కనుగొనండి ఇదో ప్యాకేజ్. బౌద్ధ ప్యాకేజ్ అంటే బౌద్ధ మతస్థుల కోసం. ఇలా పర్యాటక మరియు ప్రయాణ వాణిజ్యంలో ఐటీడీసీ పాత్ర చాలా కీలకమైన పాత్ర. ఏంటి అంటే హోటల్లో, బీచ్ రిసార్ట్స్, ట్రావెల్ ఏజెన్సీ, కారు అద్దె సేవలు, డ్యూటీ ఫ్రీ షాపులు, కన్సల్టెన్సీ సేవలు, సమావేశ సౌకర్యాలు, బడ్జెట్ హోటల్ని ఏర్పాటు చేయడానికి కార్పొరేషన్ ఏం చేస్తుందంటే ఐటీడీసీ. కార్పొరేషన్ అంటే ఐటీడీసీ
అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో జాయింట్ వెంచర్ ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఇది ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్, స్టేట్ టూరిజం కార్పొరేషన్ మరియు ఇండియన్ రైల్వేల సహకారంతో టూర్ ప్యాకేజీలు అందిస్తుంది. దేశీయ పర్యాటకులకు ఇండియాను ఆస్వాదించండి మరియు ఇండియాను కనుగొనండి, బౌద్ధ ప్యాకేజ్ మొదలైన వాటితో పర్యాటక రంగంలో ప్రయాణ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది. పర్యాటక రంగంలో ప్రయాణ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్, ఐటీడీసీ యొక్క పాత్రను ఈ క్రింది అంశాల్లో బాగా అర్థం చేసుకోవచ్చు. అది ఏ రకమైన పాత్రను పోషిస్తుందో మనకు అర్థం అవ్వాలంటే ఈ పాయింట్లు మనం తెలుసుకోవాలి. ఏంటి అన్నప్పుడు మౌలిక సదుపాయాల ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సహాయపడుతుంది. పర్యాటక రంగంలో ఏ ఏ రకమైన మౌలిక సదుపాయాలు కావాలో ఆ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. రెండవదిగా భారతదేశాన్ని పర్యాటక కేంద్రంగా ప్రోత్సహిస్తుంది. మూడవదిగా రైల్వేల సహకారంతో దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. నాలుగవదిగా కన్సల్టెన్సీ సేవలను అందిస్తుంది. ఐదవది ఇన్బాండ్ ప్రయాణికుల రద్దీని ప్రోత్సహిస్తుంది. ఇన్బాండ్ ప్రయాణికులు మనం చెప్పుకున్నాం, ఇన్బాండ్ అండ్ అవుట్బాండ్. దేశంలో పర్యటన చేయాలా, విదేశీ పర్యటనలో చేయాలన్నప్పుడు అక్కడ మనం చూసినప్పుడు ఆ విదేశస్తుల్ని ఎక్కువ మందిని ఆకర్షించడం కోసం అనేక రకాలైన, అలాగే శిక్షణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ యాక్టివిటీస్ ఆఫ్ దిస్ ఇస్ ద రోల్ ఆఫ్ ది ఐటీడీసీ. సో వన్స్ అగైన్ ఐ విల్ రీడ్ యూ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఈజ్, పర్యాటక అభివృద్ధిలో ఐటీడీసీ కీలక పాత్ర పోషిస్తుంది, చర్చించండి. లేదా ఐటీడీసీ యొక్క లక్ష్యాలు, పర్యాటక మరియు ప్రయాణ వాణిజ్యంలో దాని పాత్ర గురించి రాయండి. సో వాట్ ఈస్ meant by ITDC is Indian Tourism Development Corporation. The stands for ITDC is Indian Tourism Development Corporation. భారతదేశంలో ఒక ట్రావెల్ అండ్ టూరిజం సంస్థ. ఇది దేశీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో భారతీయ పర్యాటక రంగం అభివృద్ధి మరియు ప్రోత్సాహానికి బాధ్యత వహిస్తుంది. ఇది పర్యాటక రంగం యొక్క ప్రమోషన్ మరియు అభివృద్ధికి సహాయపడుతుంది. ఎప్పుడు ఏర్పడిందయ్యా ఈ ఐటీడీసీ అంటే 1966 అక్టోబర్లో కంపెనీ యాక్ట్ 1956 నిబంధనల ప్రకారం 1966 అక్టోబర్లో ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థని భారత కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల అధీకృత మూలధనంతో స్థాపించబడింది. ఈక్విటీ మరియు రుణాల పరంగా మూలధనానికి కేంద్ర ప్రభుత్వ నిధులు సమకూరుస్తుంది. ఈ ఐటీడీసీ యొక్క లక్ష్యాలు ఏంటి అంటే, సమ్ ఎయిమ్స్ అండ్ అబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఐటీడీసీ: పర్యాటక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం, హోటల్స్ మరియు క్యాటరింగ్ యూనిట్లతో సహా పర్యాటక ఉత్పత్తుల నిర్వహణ మరియు మార్కెటింగ్, పర్యాటక రవాణా సౌకర్యాల స్థాపన మరియు నిర్వహణ, షాపింగ్ సౌకర్యాల ఏర్పాటు అనగా సుంకం లేని దుకాణాలు మరియు పన్ను రహిత దుకాణాలు, సమావేశ సౌకర్యాలను సృష్టించడం, పర్యాటక సంబంధిత ప్రాజెక్టులకు కన్సల్టెన్సీ సేవలు మరియు శిక్షణ ఇవ్వటం, విదేశాలలో ఆహార ఉత్సవాలు
ఉత్సవాలు మరియు జాయింట్ వెంచర్ల ద్వారా భారతదేశంలో పర్యాటక రద్దీని ప్రోత్సహించడం, సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాల నిర్వహణ, విదేశాలలో భారతీయ పర్యటన కోసం ప్రచారం చేయడం, ఇవి లక్ష్యాలు. ఇక పర్యాటక మరియు ప్రయాణ వాణిజ్యంలో ఐటీడీసీ పాత్ర. హోటల్, బీచ్ రిసార్ట్స్, ట్రావెల్ ఏజెన్సీ, కారు అద్దె సేవలు, డ్యూటీ ఫ్రీ షాపులు. డ్యూటీస్ అంటే మన ఉద్యోగం కాదు, డ్యూటీస్ అంటే పన్నులు, ట్యాక్స్ అంటాం అన్నమాట, సుంకము అంటాం ఒక విధంగా చెప్పాలంటే. కన్సల్టెన్సీ సేవలు, సమావేశ సౌకర్యాలు, బడ్జెట్ హోటల్ని ఏర్పాటు చేయడానికి కార్పొరేషన్ అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో జాయింట్ వెంచర్ ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఇది ఎయిర్ ఇండియన్, ఇండియన్ ఎయిర్లైన్స్, స్టేట్ టూరిజం కార్పొరేషన్ మరియు ఇండియన్ రైల్వేల సహకారంతో టూర్ ప్యాకేజీని అందిస్తుంది. దేశీయ పర్యాటకులకు ఇండియాను ఆస్వాదించండి మరియు ఇండియాను కనుగొనండి, బొద్ద ప్యాకేజీ మొదలైన వాటితో పర్యాటక రంగంలో ప్రయాణ వాణిజ్యాన్ని ప్రోత్సహించాలి. దీస్ ఆర్ ఆల్ ప్యాకేజెస్. ఇండియాను ఆస్వాదించండి ప్యాకేజ్, ఇండియాను కనుగొనండి అనేది ఒక ప్యాకేజ్, బౌద్ధ ప్యాకేజ్ అంటే ఇవన్నీ కూడా ప్రయాణికులను ఆకట్టుకోవడానికి దీస్ ఆర్ ఆల్ స్కీమ్స్ అండి. ఇక ఐటీడీసీ యొక్క పాత్రను మనం అర్థం చేసుకోవడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటి అంశాలు అంటే, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సహాయపడుతుంది, భారతదేశాన్ని పర్యాటక కేంద్రంగా ప్రోత్సహిస్తుంది, రైల్వేల సహకారంతో దేశీయ పర్యాటకను ప్రోత్సహించడంతో సహాయపడుతుంది, కన్సల్టెన్సీ సేవలను అందిస్తుంది, ఇన్బౌండ్ పర్యాటకుల రద్దీని ప్రోత్సహిస్తుంది, శిక్షణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. సో దిస్ ఈజ్ ఐటీడీసీ, ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, చదవండి.